వెలువడిన ఎస్ఎస్సి ఫలితాల్లో మహబూబ్నగర్ పట్టణానికి చెందిన శ్రీ చైతన్య విద్యార్థులు మంచి ప్రతిభను కనబరిచారు. 222 మందికి హాజరు కాగా అందులో 100కి 100% రిజల్ట్ ఉత్తీర్ణత సాధించాం. అదేవిధంగా చూస్తే 222 మంది విద్యార్థులకు గాను 160 మంది విద్యార్థులు పైగా 500 పై మార్కులు సాధించడం అనేది జరిగింది. ఈ ఘనత అంతా కూడా మా టీచర్స్, మా మేనేజ్మెంట్ మాకు ఇచ్చే ప్రోత్సాహం. మా టీచర్స్ ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళకి ఎక్కడ ఏ సబ్జెక్ట్లో ఎలా వీక్ ఉన్నారు, ఏంటి, వాళ్ళని ఎక్కడ ఎలా చేస్తే మనకి మంచి రిజల్ట్ వస్తుంది అనే దాని మీద ప్రతి నిమిషం ఆలోచించి మేము కానీ మా మేనేజ్మెంట్ వాళ్ళు కానీ మా ఏజెం గారు కానీ కోఆర్డినేటర్ కానీ అందరు కూడా నెలలో ఒకసారి ఆ సబ్జెక్ట్ మీద టీచర్స్తో ఇంటరాక్ట్ కావటం, ప్రతి విద్యార్థి యొక్క ఎలా ఉంది, వాళ్ళ యొక్క ప్రతిభ ఏ సబ్జెక్ట్లో ఆ విద్యార్థి ఎలా ఉన్నాడు, ఆ విద్యార్థి ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాడు, ఆ సబ్జెక్ట్ టీచర్తో మాట్లాడటం, మనం వెంటనే వాళ్ళని మోటివేట్ చేస్తూ, టీచర్లను మోటివేట్ చేస్తూ ఖచ్చితంగా వాళ్ళని మేము ఇలా ఈ 365 డేస్ మేము చేయటం వల్లనే ఈరోజు ఇంతగా మంచి ఫలితాన్ని సాధించడం అనేది జరిగింది. ఈ శ్రీ చైతన్యలో ఈ 10th క్లాసే కాదండి, మనం ఇంటర్మీడియట్కి చూసుకున్నా కూడా మొన్న వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నా మహబూబ్నగర్ పట్టణంలో మా స్కూల్లో చదివిన విద్యార్థులు 4 అవుట్ ఆఫ్ 470కి 466 మార్క్స్ సాధించడం జరిగింది. అదే 1000 మార్క్స్ చూసుకున్నట్టయితే 992 మార్క్స్ సాధించడం జరిగింది మన మహబూబ్నగర్ పట్టణానికి చెందిన విద్యార్థులు. ఒక్క ఇంటర్మీడియటే కాదండి, మొన్న వెలువడిన ఐఐటి జేఈ మెయిన్స్ ఫలితాల్లో కూడా చూస్తే మన మహబూబ్నగర్ పట్టణానికి చెందిన విద్యార్థులు, మన మహబూబ్నగర్లో చదివిన నా పాఠశాలలో చదివిన విద్యార్థులు 5,000 లోపు మినిమం 6 నుంచి 7 మంది విద్యార్థులు ఉండటం జరిగింది. అందులో కనుక చూసుకుంటే బెస్ట్ ర్యాంకు 225 ర్యాంకు సాధించడం జరిగింది. ఇదంతా కూడా మా మేనేజ్మెంట్ మాకు ఇస్తున్న ఎంకరేజ్మెంట్, మా మేనేజ్మెంట్ మాకు ఇస్తున్న గైడ్లైన్స్ అన్నిటిని మేము ఫాలో అవుతూ, మా టీచర్స్ ఫాలో అవుతూ పిల్లలకి నిరంతరం పిల్లల మీద శ్రద్ధ పెట్టడం వల్లే ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో అంత మంచి రిజల్ట్ ఇవ్వటం అనేది జరిగింది. రాబోయే రోజుల్లో చూసినా కూడా ఖచ్చితంగా మహబూబ్నగర్ పట్టణంలో చెందిన ఈ శ్రీ చైతన్య కళాశాల 100% మంచి విద్యార్థుల్ని రాబోయే తరానికి పంపించే విధంగా మా విద్యార్థులు, మా టీచర్సు అందరూ కూడా నిరంతరం కృషి చేస్తూ రాబోయే రోజుల్లో కూడా మంచి ఫలితాలు సాధిస్తారని ఆకాంక్షిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నా పేరు రఘు అండి. నేను మన మహబూబ్నగర్ శ్రీ చైతన్య జోనల్ అకాడమిక్ కోఆర్డినేటర్ని. సో ఈరోజు వెలువడినటువంటి ఎస్ఎస్సి రిజల్ట్స్లో మన శ్రీ చైతన్య ఈ బ్రాంచ్ తక్షశిల బ్రాంచ్ ఏదైతే ఉందో అద్భుతమైన రిజల్ట్స్ని సాధించింది. ఇక్కడ వివిధ రకాలైన ఓరియంటేషన్స్ ఉన్నాయి. టెక్నో కానీ, సిబ్యాచ్ కానీ, ఐపీఎల్ కానీ. మనం ఐపీఎల్ ఓరియంటేషన్కి సంబంధించిన అమ్మాయి కృష్ణప్రియ అనే అమ్మాయి టాప్ మార్క్స్ సాధించడం జరిగిందండి. అట్లనే స్కూల్లో 222 మంది స్టూడెంట్స్ ప్రమోట్ చేస్తే దాంట్లో అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. ఇంకొకటి 545 యావరేజ్ అనేది రావడం జరిగిందండి. ఇది సామాన్యమైన యావరేజ్ కాదు, బయట ఎక్కడ కూడా రాదు. ఇంత అద్భుతమైన యావరేజ్ సాధించినటువంటి ఈ పాఠశాల విద్యార్థులు కావచ్చు, దానికి కష్టపడి పాఠాలు చెప్పిన గురువులు, టీచర్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా శ్రీ చైతన్య మేనేజ్మెంట్ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అట్లనే ఈ ఒక రిజల్టే కాదు, ఇంత మంచి రిజల్ట్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే శ్రీ చైతన్య ఏదైతే మెటీరియల్ ఇస్తుందో అద్భుతమైన మెటీరియల్ ఇస్తుందండి. ఈ మెటీరియల్ అయితేనేమి, వాళ్ళు పంపించే ఫేజ్ మెటీరియల్ అయితే ఏంటి, ప్రతిరోజు కూడా 2 ఎగ్జామ్స్ పెడుతూ స్పెషల్ కేర్ తీసుకుంటూ ప్రతి విద్యార్థి మీద ఫోకస్ పెడుతూ ఇంత గొప్ప రిజల్ట్ అనేది సాధించడం జరిగిందండి. సో మన మహబూబ్నగర్లో శ్రీ చైతన్య ఈ సంవత్సరం రాదు, ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి అద్భుతమైన విజయాలు సాధిస్తాం. తల్లిదండ్రులకి ఒక భరోసా, నమ్మకం ఏమి ఇస్తున్నామంటే మా శ్రీ చైతన్యలో జాయిన్ అయిన ప్రతి పిల్లలకి, పేరెంట్కి సంతోషంతో వాళ్ళు కాలర్ ఎగరేసుకునే విధంగా మేము వాళ్ళ రిజల్ట్స్ ఇస్తామని ఖచ్చితంగా నమ్మకంగా చెప్తున్నాం. ఇలాంటి విజయాలు ప్రతి సంవత్సరం కూడా మేము సాధిస్తాం మహబూబ్నగర్లో. సో దీనికి సంబంధించి ఎవరైతే మాకు బ్యాక్ బోన్గా నిలబడి మాకు ఎంకరేజ్ చేశారో తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ.